నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీపి కబురు హామీ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మేము బీటెక్ డిప్లొమా చదివిన ఇంజినీర్లం కానీ మా బ్రతుకులు 10వ తరగతి అర్హత కన్నా హీనంగా ఉన్నాయి అంటూ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తమ ఆవేదనను వెళ్ళగక్కారు. ఒకేసారి 4 శాఖల పెత్తనంతో తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నామని, కనీస ఉద్యోగ భద్రత, గౌరవం, పదోన్నతులు లేకుండా మగ్గిపోతున్నామని ఆరోపిస్తూ విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చి ఆయన ద్వారానే పరిష్కారం లభిస్తుందన్న గట్టి నమ్మకంతో వారు నిరసన బాట పట్టారు. నిరసన ఎందుకు? ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే విజయవాడ అలంకార్ సెంటర్‌లోని జనసేన కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వారి ప్రధాన సమస్యలు ప్రతిధ్వనించాయి. ఒక ఉద్యోగం, 4 శాఖల పెత్తనం. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా నియమితులైనప్పటికీ తమపై ఏకకాలంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఆర్‌డబ్ల్యూఎస్, గృహ నిర్మాణం, రెవెన్యూ వంటి 4 శాఖల పెత్తనం చెలాయిస్తున్నాయని వారు ఆరోపించారు. సచివాలయ వ్యవస్థలోని ఇతర ఉద్యోగులందరూ ఒక్కో శాఖకు మాత్రమే బాధ్యత వహిస్తుంటే తాము మాత్రము 4 శాఖల పనుల భారాన్ని మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే రెండోది, అర్హతకు తగని హోదా, గౌరవానికి భంగం. డిప్లొమా, బీటెక్ వంటి ఉన్నత సాంకేతిక విద్యార్హతలతో ఉద్యోగాలు సంపాదించినప్పటికీ తమను 10వ తరగతి విద్యార్హత కలిగిన క్యాడర్‌గా పరిగణిస్తూ ఆ స్థాయి పనులు చేయించడం తీవ్ర అవమానకరమని వారు వాపోయారు. మూడోది, మౌలిక ఆదేశాలు. బలిపశువులం మేమే. కొన్ని శాఖల అధికారులు కేవలం మౌలిక ఆదేశాలతో పనులు చేయిస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్య తలెత్తితే తమపైనే నెపం మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తమ ఉద్యోగ భద్రతను ప్రమాదంలో పడేస్తుందని అంటారు. ఇక నియామకాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా తమకు సరైన ప్రమోషన్ ఛానల్ లేదని, భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆవేదన వ్యక్తం చెందారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ల ప్రధాన డిమాండ్లు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బి. శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఈ క్రింది డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. పని భారం తగ్గించాలి. 4 శాఖల భారాన్ని తగ్గించి ఒకే శాఖ పరిధిలోకి తీసుకురావాలి. కేటగిరీ సవరణ. తమను ప్రస్తుతం ఉన్న కేటగిరీ నుంచి సవరించి కేటగిరీ 5లో చేర్చాలి. శాఖల్లో విలీనం మరియు ప్రమోషన్ ఛానల్. తాము ఏ శాఖల పనులైతే చూస్తున్నామో ఆయా శాఖల్లోని ఇంజినీరింగ్ విభాగాల్లో తమను విలీనం చేసి స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. అలాగే మౌలిక ఆదేశాలను రద్దు చేసి రాతపూర్వక ఆదేశాల ద్వారానే పనులు అప్పగించాలి. పవన్ కళ్యాణ్ పైనే ఆశలు. ఎందుకీ ఎంపిక అంటే, సాధారణంగా ఉద్యోగ సంఘాలు తమ నిరసనను సచివాలయం ముందో, ప్రభుత్వ ప్రధాన కార్యాలయం వద్దో తెలుపుతాయి. కానీ ఇంజినీరింగ్ అసిస్టెంట్ నేరుగా జనసేన కార్యాలయాన్ని ఎంచుకోవడానికి వెనుక బలమైన కారణమే ఉంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా వంటి కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. తమ నియామకాలు, విధులు నేరుగా ఆయన పరిధిలోని శాఖలతో ముడిపడి ఉన్నందున ఆయన చొరవ తీసుకుంటే తమ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని వారు గట్టిగా విశ్వసిస్తున్నారు. సవాళ్లు మరియు భవిష్యత్ కార్యాచరణ. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఈ నెల 30 నాటికి పూర్తి కానుంది. ఈ కీలక సమయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తమ గళం వినిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పని భారం, హోదా, భవిష్యత్తుపై స్పష్టత లేక తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న ఈ యువ ఇంజినీర్ల సమస్యలను కొత్త ప్రభుత్వం ఎంత త్వరగా, ఎంత సానుభూతితో పరిష్కరిస్తుందో వేచి చూడాలి. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనుల నాణ్యతను, వేగాన్ని పెంచినట్లవుతుంది.